గుళ్ళకమ్మ రిజర్వాయర్ పరివాహక మత్స్యకారులతో జోనల్ స్పెషల్ ఆఫీసర్ ఎంటీ కృష్ణబాబు, జిల్లా కలెక్టర్ తమీం అంసారియా, ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. లైసెన్స్ రిజర్వాయర్స్లో అందులో భాగంగా ఏంటంటే ఈ జిల్లాలో ఇది ఒకటే రిజర్వాయర్ సార్. ఇందులో గవర్నమెంట్ ఫిషింగ్ స్కీమ్ కలిగి ఉన్న వాటర్ ఈ యొక్క మన గవర్నమెంట్ ఆఫీసులో సీటింగ్ కూడా ఇక్కడే పెంచుతారు. ఫీడింగ్ అది ఎవరు చేస్తారు? దీంట్లో ఫీడింగ్ ఉంటుంది ఓన్లీ న్యాచురల్ సార్. మెకనైజ్డ్ ఏమన్నా ఎవరు చేస్తారు? ఓన్లీ గిన్నెట్టింగ్ మాత్రమే. గిన్నెట్టు అందుకనే చేసినప్పుడు గతంలో జరిగిన ఇష్యూలు ఏంటంటే వచ్చిన ఏడీ గారు కానీ జేడీ గారు కానీ మీరు సొంతంగా పోయి మీరు తగాద పెట్టుకోవద్దు, ఏదైనా ఉంటే మాకు కంప్లైంట్ పెట్టండి, మేము చేస్తామన్నారు. అలాగే మేము కంప్లైంట్ పెట్టాను సార్. పెట్టినప్పుడు మన కుటుంబాలంతా కూడా పనులు మానుకొని కూడా ఒక్కోసారి వారం రోజులు 10 రోజులు తిరిగి ఎంత చేసాం. వాళ్ళు పంపిస్తున్నారు, మళ్ళీ వస్తారు. వీళ్ళు మనవాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు యూనియన్ అనేది లేకుండా ఎవరు వాళ్ళే నేర్చుకోవడానికి కారణం ఏంటంటే రేపు చేసాం. మనం చేసిన సాతారు కూడా పోయాము. సాగారు కూడా కరెంట్ కట్ చేయించాడు, ఏదేదో చేయించాడు. ఆయన చేయందేం లేదు, చాలా చేశాడు. మనం అంత చేసినప్పుడు కూడా మళ్ళీ తర్వాత గతంలో పోయిన ప్రభుత్వంలో మళ్ళీ వచ్చేది. ఈయన కరెంట్ చేయించాడు, ఏదేదో చేయించాడు, బాగానే చేశాడు. చేసినప్పుడు కూడా వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేది. మళ్ళీ దానిలో కూడా పనులు కూడా పాకిచ్చారు సార్. పాకిచ్చిన వారం రోజులకి మళ్ళీ వచ్చేది. ఇక అప్పుడు వీళ్ళు పిల్లగాలు ఏం చేశారంటే ఇది మనకుండా కాదు, ఏదైనా ప్రభుత్వం తరపుంచి వాళ్ళు చర్య తీసుకొని మనకింత చేపలు పోసి మనకి ఇన్ని పడవలు ఇచ్చి ఇన్ని వలలు ఇచ్చి ఇంత చేసినప్పుడు వాళ్ళే కామ్గా ఉంటే మనం చేయగలిగేది ఏం లేదురా అని ఆ రోజు నాకు సప్పపడ్డారు. కానీ లేకపోతే వీళ్ళు కూడా బాగా వేసుకొని వచ్చారు సార్. నేను ప్రెసిడెంట్, మా శాసీ బాబాయ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఆయన 7 సంవత్సరాలు చేశాడు. తర్వాత నన్ను పెట్టుకున్నారు. పెట్టినాక మేము ఎంతమందిని కూడా పోరాడతానికి వచ్చాము. మేము మన విలేజ్ నాయకుల ద్వారాగా పోయి చెప్పించుకున్నాము. ఎన్ని చేసినా కూడా ఇది మాకు లాస్ట్ పేచాక మళ్ళీ అదే ఇది కాకుండా మిగతా 10 నెలలు ఉంటుంది. సుమారు ఒక యావరేజ్గా ఒక అతను సపోజ్ దీని మీదే డిపెండ్ అవ్వాలంటే సంవత్సరంలో ఎంత ఆదాయం వస్తుంది సార్? మాకు పెట్టుబడి వచ్చి 5,000 వచ్చు సార్ నెలకి, ఒక నెలకి వచ్చి. దాంట్లో ఏంటంటే పొక్కనోటి భోజనం లాగా ఎదవరికి పోయిన ప్రభుత్వంలో చేపలు 5 లక్షలు పోసారు ఒకసారి 28 లక్షలు పోసారు. అలా పోసినప్పుడు మాకు గతంలో బాగానే జరుగుతూ వచ్చింది. అలా 2,000-15,000 అలా తెచ్చుకుంటూ వచ్చారు. ఈ పోయిన దాంట్లో 2 సార్లు గేట్లు పోయి ఏం లేకుండా పోయింది. సరే మొన్ననే సారే పోయించారు, కలిసి వచ్చి 20 లక్షలు పోసారు. ఇప్పుడు దయ వల్ల, ఈ ప్రభుత్వం దయ వల్ల మళ్ళీ మాకు 1/2 కేజీలు 1/4 కేజీలు బొచ్చు పిల్లలు అయింది సార్. మోసు పిల్లలు వచ్చి 1/4 కేజీలు 200 గ్రాములు 150 గ్రాములు. అది సరే ఇస్తే కనుక ఇంకా ఇనాండేషన్ ఎక్కువ అవుతుంది. రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి పుట్టినరోజు పురస్కరించుకొని స్థానిక వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు, నగర పార్టీ అధ్యక్షుడు కటారి శంకర్, రాష్ట్ర కార్యదర్శి కెవి రమణారెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ వై వెంకటేశ్వర్లు, బత్తుల బ్రహ్మానందరెడ్డి, దుంప రవణమ్మ, జూపొడి ప్రభాకర్ తదితరులు బాగున్నారు. ఏం లైట్ వెలిగండి.
బాబు సెల్ డౌన్ చేయండి. బాబు మధ్యలో బాబు అన్నా ఫుల్ పైకి చెప్పండి. హ్యాపీ బర్త్డే తెలుగు రాదు. మన ప్రీతం నాయకులు పార్లమెంట్ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. పార్టీకి పార్లమెంట్లోనూ రాజ్యసభలోనూ అనేక వివిధ హోదాల్లో పనిచేసినటువంటి సుబ్బారెడ్డి గారు పార్టీకి నిత్యం పనిచేస్తూ క్యాడర్కి అందుబాటులో ఉంటూ వైఎస్ఆర్ పార్టీకి వెన్నుముగ్గా ఉన్నటువంటి ఆయన జీవితం గొప్పగా ఉండాలని, మరెంతో ఉన్నత శిఖరాలకు ఎదగాలని, ఆయన సేవలు పార్టీకి ఎల్లకాలం ఉండాలని, వారి కుటుంబం వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ఈరోజు పార్లమెంటు పార్టీ ఒంగోలు పార్లమెంట్ పార్టీకి పరిశీలకులుగా విచ్చేసినటువంటి బత్తూరు బ్రహ్మానంద రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు నియామకం చేశారు. సీనియర్ నాయకులు పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా పార్టీకి సేవలు అందిస్తూ అనేక ఆయన పాదయాత్ర, ఓదార్పు యాత్ర ప్రతి సందర్భంలోనూ జగన్మోహన్ రెడ్డి గారికి చేదోడు ఓదోడుగా ఉంటూ పార్టీలో వెన్నుముగ్గా పనిచేస్తున్నటువంటి బత్తుల బ్రహ్మానంద రెడ్డి గారిని కూడా ఒంగోలు పార్లమెంట్కి పరిశీలకులుగా నియమించడం సంతోషం. ఆయన ఒంగోలు నియోజకవర్గానికి కూడా మాకు సేవలు అందించాలని సీనియర్ నాయకుడిగా మా అందరికీ చేదోడు వాదోడుగా సలహాలు ఇస్తూ అందరినీ ప్రోత్సహిస్తారని ఆశిస్తూ అన్నని అభినందించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈరోజు మన రాష్ట్ర పార్టీ జనరల్ సెక్రటరీ అయినటువంటి జూపుడు ప్రభాకర్ గారు కూడా సంతోషంతో ఈరోజు మేడే మరియు సుబ్బారెడ్డి గారి జన్మదినం, బ్రహ్మన్న నియామకం ఈ అన్ని సందర్భాలను ముంచుకొని ఆయన కూడా ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. ఆయనకు కూడా స్వాగతం మరియు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇక ఈరోజు కార్యక్రమాన్ని కేక్ కటింగ్ కార్యక్రమం పెట్టిన సోదరుడు రాష్ట్ర పార్టీ కార్యదర్శి రమణారెడ్డి వెంకటేశ్వరరావులను కూడా అభినందిస్తూ మా నగరాధ్యక్షుడు శంకర్ గారిని, బొట్ల సుబ్బారావు గారిని, ఒంగోలు కొత్తపట్నం ఎంపీపీ అంజిరెడ్డి గారు, ఒంగోలు మండల పార్టీ ప్రెసిడెంటు మన్నె శ్రీనివాసరావు, పీడీసీ బ్యాంకు మాజీ చైర్మన్ వెంకయ్య గారు మరియు వివిధ హోదాల్లో మహిళా నాయకురాళ్ళు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి బుజ్జి అందరూ పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం తదనంతరం బొమ్మరిల్లు హౌస్లో సేవా కార్యక్రమాలు ఉంటాయి, దాన్ని కూడా మీరు ఫాలో కావాల్సింది. ఇప్పుడు బ్రహ్మను ఉద్దేశించి జూపుడు ప్రభాకర్ రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతోంది. గౌరవనీయులైన పాత్రికేయ మిత్రులందరికీ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా సోదర సోదరీమణులందరికీ ప్రత్యేకంగా ఈ రోజున మేడే సందర్భంగా ఈ సంఘంలో ఉన్నటువంటి దాదాపుగా 70% మంది శ్రామికులుగా ఉండేటటువంటిది, వ్యవసాయకంగా కానీ ఇతర వృత్తుల్లో కానీ ఉండేటటువంటి సమాజానికి స్ఫూర్తిదాయకమైనటువంటి ఈ రోజున ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్స్లో మేడే జెండా ఎగురవేయడం, ఆ స్మృతులను గుర్తు చేసుకోవడం, ఈ సందర్భంగా ఈ పర్వదినం రోజున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక నాయకులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్వ వైభవం కల్పించేటటువంటి విధంగా తీర్చిదిద్దేటటువంటి దానికి నాకు కూడా బాధ్యతనిచ్చి
కార్యోన్ముఖులు కండి అని చెప్పి పంపించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా మీద వారికి ఉన్నటువంటి విశ్వాసానికి, నమ్మకానికి ఖచ్చితంగా 100% కృషి చేసి మంచి ఫలితాన్ని తెచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పి వారికి విన్నవించుకుంటూ నాకు ఇచ్చినటువంటి బాధ్యతకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. ముఖ్యమంత్రి గౌరవ గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్లో గ్రానైట్ ఫ్యాక్టరీని జోనల్ స్పెషల్ ఆఫీసర్ ఎంటీ కృష్ణబాబు, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, స్థానిక ఎమ్మెల్యే పరిశీలించారు. మార్పుల్లో 0.5 mm కట్ చేయాలి. ఈ వేస్ట్ ఇక్కడ ఏం చేస్తారు? కామన్ 20 acres మన ఎస్డీఏ లోపల ఉంటాయి. దాంట్లో దానికి ఏమన్నా యూసేజ్ ఏమన్నా మన దగ్గర లేదు ఇండస్ట్రీ. యాక్చువల్ రాజస్థాన్ నుంచి అయితే మోర్బీ పంపిస్తున్నారు సిరామిక్, దాంట్లో మిక్స్ చేస్తున్నారు లేదు.
జనగణనలో బీసీ కులగణన చేయడాన్ని కేంద్రం అంగీకారంపై హర్షం వ్యక్తం చేస్తున్నట్టు వైఎస్ఆర్ పార్టీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు ఉన్నారు. స్థానిక ఆయన కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు పనితపు సుధాకర్, కోటి యాదవ్ తదితరులు బాగున్నారు. పార్టీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. నిన్న కేంద్రం ప్రకటించినటువంటి జనగణనలో బీసీ కులగణన అంశాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. ఎప్పుడో 1981 బ్రిటిష్ ప్రభుత్వంలో కులగణన పెట్టారు, బీసీ కులగణని. తర్వాత 1931 చివరిసారిగా కులగణనతో ఆపేశారు. తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్నేళ్లతో కూడా ఈ దేశంలో బీసీ కులగణన జరగలేదు. మరి మా అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా గత ప్రభుత్వంలో 2021 నవంబర్లో అసెంబ్లీలో బీసీ కులగణన చేయాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. అలాగే 2024 జనవరిలో ఈ రాష్ట్రంలో బీసీ కులగణన జరపడం జరిగింది. దాన్ని తెలియపరిచే టయానికి ఎన్నికల కోడ్ రావడం వలన ఆగడం జరిగింది. ఈ దేశంలో మొట్టమొదటి రాష్ట్రం బీసీ కులగణన జరిపిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్. అది మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది. మరి బీసీ కులగణన జరిగితే విద్య, ఆరోగ్య పురోగతి తెలుస్తుంది. అలాగే బీసీల యొక్క విద్యా ప్రమాణాలు ఎలాగుంటాయి, ఆర్థిక ప్రమాణాలు ఎలాగుంటాయి, సామాజికంగా వారి యొక్క పరిస్థితి ఎలాగుందనేది కూడా తెలుస్తుంది. ఇవన్నీ కూడా ముందే గుర్తించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కులగణన ద్వారా ఏ విధంగా జనాలు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని ఆ కులగణన ద్వారా మొత్తం బీసీల యొక్క కులగణన ద్వారా అంశాలు తెలుసుకొని మన ప్రభుత్వం రాగానే నామినేటెడ్ పదవుల్లో కానీ అలాగే నామినేటెడ్ వర్క్స్లో కానీ 50% వాటా ఇస్తారని ప్రకటించి అలాగే ప్రతి ఒక్కరికి అమలు చేశారు. అలాగే గత ప్రభుత్వంలో ప్రతి బడుగు బలహీన వర్గాలకు అందే విధంగా విద్యా దీవెన, ఆసరా, చేయూత అన్ని సంక్షేమ పథకాలు అందించడం జరిగింది. ఈ విధంగా బీసీలు అభివృద్ధి చెందారు. అలాగే ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రంలో 52% బీసీలు ఉన్నారని, అన్ని విధాలా వీళ్ళు నష్టపోయారని తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల వేళ నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అని ప్రకటించి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఆర్థికంగా కానీ సామాజికంగా నష్టపోయారని తగు ప్రాధాన్యత ఇస్తే కొంతమంది దీన్ని తప్పు రీతిలో ఈయనకి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలే కావాలన్నా మిగతా సామాజిక వర్గాలు అవసరం లేదా అని తప్పుదారిలో మళ్లించడం మళ్ళీంది. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కులగణన ద్వారా కొన్ని విషయాలు తెలుసుకున్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో 30 లక్షల యాదవ జనాభా ఉన్నారు, రజకులు ఉన్నారు, విశ్వబ్రాహ్మణులు ఉన్నారు, నాయ బ్రాహ్మణులు ఉన్నారు, గౌడ సామాజిక వర్గం ఉంది, ఒడ్డిరి సామాజిక వర్గం 10 లక్షల పైచీలకు జనాభా కలిగి ఉన్నారు. మరి వీరంతా కూడా చట్టసభల్లో ఒక్కసారి కూడా గేటు దాకిన సామాజిక వర్గాలు ఎన్నో ఉండి, ఒడ్డిరి సామాజిక వర్గం అయితే 10 లక్షల పైచీలకు ఉండి ఇప్పటికి కూడా శాసనసభలో ఒక్కరు కూడా ఎమ్మెల్యేగా కానీ ఎమ్మెల్సీగా కానీ వెళ్ళని పరిస్థితి. ఇవన్నీ గమనించే గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు తగు ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళందరూ కూడా సహకారం అందించిన వ్యక్తి మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని తప్పుదారి పట్టించి ప్రభుత్వాన్ని వేరే ఆయనకి బీసీలే కావాలా అని వీళ్ళందరూ కూడా తప్పుదారి పట్టించి ఒక కూటమి ద్వారా మా ప్రభుత్వాన్ని వడ్డించడం జరిగింది. మరి ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నారో దాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. 18 నెలల్లో బీసీ కులగణన ద్వారా బీసీల జనాభా తెలియటం వల్ల ఈ రాష్ట్రంలో ఎవరు ఎంత రిజర్వేషన్ పొందాలి, ఎవరు ఎంత ఆర్థికంగా ఎలా ఉన్నారనేది కూడా తెలుస్తూ ఉంటుంది. అలాగే రేపు రాబోయే ఎన్నికల్లో కూడా వీళ్ళకి జనాభా దామాషా ప్రకారం మేమెంతమందిమో మాకు అంత వాటా ఇవ్వమని అడగడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మరొకసారి స్వాగతిస్తూ సెలవు తీసుకున్నాం. రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి పుట్టినరోజు పురస్కరించుకుని స్థానిక బొమ్మరిల్లులో కేవీ రమణారెడ్డి, వై వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో కేక్ కటింగ్, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు, నగర పార్టీ అధ్యక్షుడు కటారి శంకర్, రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ వై వెంకటేశ్వర్లు, బత్తుల బ్రహ్మానందరెడ్డి, దుంపా రవణమ్మ, జూపూడి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఉండాలి రానిదా శివాసు కంగారు మాత్రం
రెండు వాయిద్యం తీసుకుంటారు రామారెడ్డి గారు లేరు మేడం అంత తర్వాత వాళ్ళకి అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక నాయకులు గౌరవ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారి యొక్క జన్మదినం సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించేటటువంటి దానిలో భాగంగా ఆయనకు అనుంగ శిష్యులుగా ఉన్నటువంటి కెవి రమణారెడ్డి, వై వెంకటేశ్వరరావులు ఇక్కడ బొమ్మరిల్లు అనాథాశ్రమంలో చిరంజీవులందరికీ కూడా భోజన వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. మంచి భోజనం ఏర్పాటు చేసి వారికి భవిష్యత్తులో మంచి ఆరోగ్యం, పరిజ్ఞానం పెంపొందించాలని చెప్పి వారు కోరడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ వైవి సుబ్బారెడ్డి గారికి వారికి ఉన్నటువంటి దాతృత్వం ఈ రాష్ట్రంలో అనేక ఆశ్రమాలకు సంబంధించి అనేక ప్రాంతాల్లో పేద వర్గాలకు సంబంధించి ప్రచారం అయితే చేసుకోవడం లేదు, కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఆ మంచి కార్యక్రమంలో మేము పాల్గొనేటటువంటి దానికి అవకాశం కల్పించినందుకు మరి ప్రత్యేకంగా రమణారెడ్డి, వెంకటేశ్వరరావులకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియపరుస్తున్నాం. ఈ సందర్భంగా భోజన వసతులు రమణారెడ్డి గారు, వై వెంకటేశ్వర్లు గారు ఏర్పాటు చేస్తే వైవి సుబ్బారెడ్డి గారు కొంత నగదు రూపంలో కూడా వారికి కావలసినటువంటి వస్తువులను సమకూర్చేటటువంటి దానికి అందించడం జరిగింది. వారిని ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో 100 జన్మదినాలు జరుపుకునేటటువంటి శక్తిని ప్రసాదించాలని చెప్పి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వైవి సుబ్బారెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఈరోజు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు శ్రీ వైవి సుబ్బారెడ్డి గారి యొక్క జన్మదినోత్సవ సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పార్టీ ప్రారంభకుల్లో ఒకరైనటువంటి వారు మరియు ఈ పార్టీని విజయపదం వైపు నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు భవిష్యత్తులో మరెన్నో జన్మదినోత్సవాలు జరుపుకోవాలని కూడా ఆ దేవదేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటారు. ఈరోజు మాజీ పార్లమెంట్ సభ్యులు, ప్రస్తుత రాజ్యసభ సభ్యులైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
స్థాపకుల్లో ఒకరైనటువంటి శ్రీ వైవి సుబ్బారెడ్డి గారి యొక్క జన్మదిన వేడుకలు ఇప్పుడే పార్టీ ఆఫీసులో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు బొమ్మరిల్లులో అనాథ పిల్లలకు వారి మధ్యన ఆయన యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలి. అనాథ పిల్లలంటే ఆయనకు ఎనలేని ప్రేమ, వాళ్ళ పట్ల ఎప్పుడు కూడా ఆప్యాయత చూపిస్తూ పేద ప్రజల కోసం తప్పించేటటువంటి మన రాజ్యసభ సభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులైనటువంటి మన జిల్లా వాస్తవ్యులు జగన్ గారికి స్వయాన బాబాయ్ అయినటువంటి శ్రీ వైవి సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లా పార్లమెంటు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి కూడా జరగడం జరిగింది. అటువంటి వారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి వారి యొక్క కార్యక్రమాల్లో మేము తెలంగాణలో ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు, నూతనంగా నియమితులైనటువంటి పార్లమెంటు పరిశీలకులైనటువంటి బొత్తుల బ్రహ్మానందరెడ్డి గారు, అలాగే జనరల్ సెక్రటరీ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ జూపుడు ప్రభాకర్ గారు, సోదరుడు టౌన్ అధ్యక్షులు కటార్ శంకర్ గారు, మా మిత్రుడు కేవీ రమణారెడ్డి గారు, మేమందరం కూడా ఆయన యొక్క జన్మదిన ఈ రోజు ఆయన కార్యక్రమాన్ని ఇక్కడ బొమ్మరిలో జరుపుకుంటూ సంతోషంతో ఆనందంగా జరుపుకుంటున్నామని తెలియజేస్తూ వారికి ఆరోగ్యాలు కల్పించి ఇంకా మన జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించడానికి ఆ భగవంతుడు ఆయనకు అష్టైశ్వర్యాలు కలిగించాలని కోరుకుంటూ సెలవు. ముందుగా వైవి సుబ్బారెడ్డి గారికి మా బొమ్మరిల్లు చిన్నారుల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. మీకు అందరికీ సార్ అంటే రాజ్యసభ సభ్యులు, మాజీ సభ్యులు, టీటీడీ చైర్మన్, వైఎస్ఆర్ పార్టీ వ్యవస్థలో ఒకరు అయ్యి ఉండొచ్చు, మీకందరికీ తెలిసిన విషయం. కానీ మాకు తెలిసినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు సహృదయులు, మానవతావాది, బొమ్మరిల్లుకి ఆయన ఒక శ్రేయాభిలాషి. ఎందుకు అనంటే మేము బొమ్మరిల్లు పెట్టి 14 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ ఈ 14 సంవత్సరాల నుంచి మే 1వ తేదీ ఆయన జన్మదినం సందర్భంగా మా పిల్లలకి చదువులకు కానివ్వండి, ఫీజులకి, ముఖ్యంగా కేంద్రీయ విద్యాలయాల్లో చదువుకునేటువంటి పిల్లలకి అందరికీ కూడాను ఫీజెస్ పే చేస్తూ వస్తూ ఉన్నారు. మాకు ఈ విధంగా సపోర్ట్ చేయటం వల్లనే మేము ఈ రోజు ఈ సంస్థని నడుపుతూ ఉన్నాము. అదే సందర్భంగా ఈ రోజు చాలా గ్రాండ్ గా మా దగ్గరికి ఇక్కడ బొత్తుల బ్రహ్మానందరెడ్డి గారు కానివ్వండి, మాకు ప్రభాకర్ గారు కానీ, సార్ వాళ్ళందరూ కూడా బాగా సపోర్టివ్ గా ఉన్నారు. మా చిన్నారుల దగ్గరకు వచ్చి వాళ్ళకందరికీ కూడాను ఈ కార్యక్రమం చేయటం అనేటువంటిది బొమ్మరిల్లు తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారి సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా ఆయన గతంలో మన 2014 నుంచి 19 వరకు ఆయన పార్లమెంట్ సభ్యులుగా కూడా పనిచేశారు. ఆయన ఎన్నో సేవలు అందించారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు. అదేవిధంగా జిల్లాకి 2 కేంద్రీయ విద్యా స్కూళ్ళు, అదేవిధంగా ఈరోజు స్టేషన్లో ఎస్కలేటర్ ఉందంటే మరి సుబ్బారెడ్డి గారు ఆ రోజు పట్టుబట్టి దాన్ని తేవడం జరిగింది. అటువంటి జిల్లాలో మరి పార్లమెంటు సభ్యులు ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేశారు. అటువంటి మంచి కార్యక్రమాలు చేసేది ఎప్పుడు అలుపెరగని శ్రామికుడిలాగా, అది కూడా అతను యాదృచ్ఛికంగా కావచ్చు, అది మేడే రోజు ఆయన బర్త్డే, ఏ పని తీసుకున్నా కూడా అది సక్సెస్ చేయాలనే మనస్తత్వంతో పనిచేసి సక్సెస్ చేస్తుంటారు. మరి పార్టీ కూడా ఆవిర్భావం నుంచి, పార్టీ పేరు పెట్టేటప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటూ ఎంతో మందిని పార్టీలోకి తేవటం కానీ, పార్టీని స్ట్రాంగ్ చేయటం కానీ, మరి అటువంటి కార్యక్రమాలు ఎన్నో చేశారు. మరి అటువంటి వైవి సుబ్బారెడ్డి గారు రాబోయే కాలంలో మరలా ప్రకాశం జిల్లా, మరి ముఖ్యంగా ప్రకాశం జిల్లా కొంచెం వెనకబడిన ప్రాంతం, అటువంటి ప్రాంతానికి మరి అటువంటి మంచి పొజిషన్లో ఉండి ఆయన ఎన్నో సేవలు అందించాలని కోరుకుంటూ మరోసారి అందరి తరపున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు. సోలార్ని వాడకంలో తేవడం వల్ల రానున్న కాలంలో విద్యుత్ వినియోగం బాగా తగ్గిపోతుందని ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ సతీమణి నాగ సత్యలత అన్నారు. స్థానిక మంగమూడు డంకులోని నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్టసి ఎనర్జీ సోలార్ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు హరీష్ తదితరులు బాగున్నారు. గుడ్ ఈవినింగ్. ముందుగా మా మీడియా మిత్రులందరికీ నా శుభాభినందనలు. ఈరోజు మన ఎస్టసి ఎనర్జీ నూతన బ్రాంచ్ ఒంగోలు మన దామచర్ల జనార్దన్ గారు, మన ఎమ్మెల్యే గారు టీడీపీ తరఫున, ఆయన సతీమణి నాగ సత్యలత గారు మా షాప్ ఓపెన్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక దాంతోపాటు మన ఎస్సీ గారు, మన డిస్ట్రిక్ట్ మొత్తానికి సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ కట్ట వెంకటేశ్వర్లు గారు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. సార్ చాలా ఎంకరేజ్ చేశారు మాకు, అంటే ఫ్రమ్ డే 1 నుండి సార్ గైడెన్స్ మాకు చాలా ఉంది. ఆయన ప్రోత్సాహంతో యంగ్ జనరేషన్ మీలాంటి వాళ్ళు దీంట్లోకి వస్తేనే ఎక్కువ మందికి బెనిఫిట్ చేయగలరు అని చాలా మోటివేట్ చేశారు మమ్మల్ని.
అట్లాగే ఏఈ వాళ్ళు కూడా, లోకల్ ఏఈ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు మమ్మల్ని. సో వాళ్ళందరి యొక్క నమ్మకంతో మేము ఈరోజు ఈ కొత్త నూతనంగా ఒంగోలులో బ్రాంచ్ స్టార్ట్ చేశాము. ఇక సోలార్ ప్యానెల్స్ సిస్టమ్స్ గురించి చెప్పాలి అంటే ఫస్ట్ మా మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి కస్టమర్కి బెస్ట్ క్వాలిటీ తక్కువ రేట్లో ప్రొవైడ్ చేయాలని ఫస్ట్ నుంచి మేము దానికోసం చాలా రీసెర్చ్ చేసి లాస్ట్ 6 to 8 months నుంచి కంటిన్యూస్గా రీసెర్చ్ చేసి ఏ కంపెనీస్ బాగున్నాయని చెప్పి వాళ్ళతో మాట్లాడి కొన్ని కంపెనీస్ సెలెక్ట్ చేసుకున్నాం. ఎందుకంటే మనకి బెస్ట్ క్వాలిటీ ఇస్తుంది, అట్ ద సేమ్ టైం తక్కువ ప్రైస్లో. కస్టమర్కి ఎక్కువ చాలామంది తెలియకపోవడం వల్ల ఎక్కువ ఛార్జ్ చేస్తాం. మేము దాని నుండి కస్టమర్స్ కోసం చాలా బెస్ట్ కంపెనీస్తో మాట్లాడి చాలా తక్కువ ప్రైస్కి మనం సోలార్ ప్యానెల్స్ అందించడం జరుగుతుంది. మనం ప్రస్తుతానికి మన దగ్గర మైక్రోటెక్, అదాని, గౌతమ్, ఇంకా వారీ కంపెనీ మనం డీల్ చేస్తున్నాం. సో ఈ ప్యానెల్స్ కాస్ట్ అది కంపేర్ టు అదర్స్ మనం చాలా తక్కువ రేట్కే ఇస్తున్నాం. దాంతోపాటు మనం ఆల్రెడీ స్ట్రక్చర్కి సిమెంట్ బ్రిక్స్ ఇంక్లూడింగ్ ఫ్రీగా కట్టించడం జరుగుతుంది. దాంతోపాటుగా మనం ఆ సోలార్ సిస్టమ్ క్లీనింగ్ సర్వీసెస్ కూడా మనమే ప్రొవైడ్ చేయబోతున్నాం. దాంతోపాటు వాటర్ స్ప్రింక్లర్లు కొత్త సిస్టమ్, అది ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఎక్కడా లేదు, మనమే కొత్తగా ప్రొవైడ్ చేస్తున్నాం. దాన్ని జస్ట్ ఒక చిన్న ట్యాప్ తోటి, చిన్న క్లిక్ తోటి మీరు దాన్ని ఆపరేట్ చేయొచ్చు. ఎవ్రీడే మీ సోలార్ ప్యానెల్స్ క్లీన్ అవుతాయి. సో అది కూడా మేము మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయబోతున్నాం ఇందులో. సో ఇది చాలా గొప్ప అవకాశం. దాంతోపాటు సబ్సిడీ అమౌంట్ ఫస్ట్ 1 కోటి మంది అంటున్నారు, అది చాలా త్వరగా అయిపోతుంది. జనాలు చాలా లేజీగా చేద్దాంలే అంటున్నారు. కానీ ఆల్మోస్ట్ 30% ఆఫ్ సబ్సిడీస్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయినాయి. నాకు తెలిసి ఇంకా 6 to 7 months అవి కూడా క్లోజ్ అయిపోతాయి. ఆ సబ్సిడీ కనుక ప్రజలు వినియోగించుకోకపోతే అడిషనల్గా వాళ్ళకి 40 to 40% అడిషనల్ బర్డెన్ అవుతుంది కస్టమర్స్. ఇప్పుడు ఆఫ్టర్ సబ్సిడీ 1,20,000 నుంచి 1,30,000 అయ్యే కాస్ట్ సబ్సిడీ కనుక గవర్నమెంట్ తీసేస్తే 2 లక్షలు అడిషనల్గా ఇంకో 78,000 నుంచి 90,000 దాకా అడిషనల్ బర్డెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో కస్టమర్స్ కరెంట్ పవర్ అనేది మన డే టు డేలో ఒక భాగం అది. సో ప్రజలు దీన్ని త్వరగా వినియోగించుకొని, ఈ అవకాశాన్ని, సబ్సిడీ అమౌంట్ని త్వరగా వినియోగించుకొని వాటర్ సమస్య నమస్కారం.